నమస్తే, నేను నవీన్. ఇవాల్టి క్రైమ్ స్టోరీకి స్వాగతం. తెలంగాణలో మరొక సంచలనమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మీర్పేట్ మేడ్చల్ ఈ కేసును మరొక ముందే సూర్యాపేట జిల్లాలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక ఆ సంఘటన గురించి చెప్పే ముందు, ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సూర్యాపేట జిల్లాలో సంచలనమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. మనం ఇప్పటివరకు మీర్పేట్ సంబంధించినటువంటి విషయంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. మరోవైపు మేడ్చల్లో జరిగినటువంటి కేసులో మాత్రం అక్కడ కూడా ఒక మహిళ దారుణమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు కొత్తగా సూర్యాపేట జిల్లాగా ఏర్పాటైనటువంటి అక్కడ యువకుడిని బండరాయితో మోదీ చంపినటువంటి ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల కాలంలోనే పరువు హత్య కేసులు కూడా పెరుగుతున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. ఈ కేసు పరువు హత్యగా జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సాక్షులతో పాటు పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కృష్ణ అనే వ్యక్తి నిన్న రాత్రి తన స్నేహితుడు ఫోన్ చేశాడని చెప్పి ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రాత్రికి రాత్రే కృష్ణ హత్యకి గురైనట్టు కూడా పోలీసులకి సమాచారం కూడా ఉంది. అయితే సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి మూసి కాలువ, అటు ఆ కాలువ పక్కనే కృష్ణ డెడ్ బాడీని కూడా అక్కడ పడేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి పోలీసులకు కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత పోలీసులు ఇది బండరాయితోటి మోదీ ఈ చంపినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నటువంటి సమయంలో మాత్రం ఇటు కృష్ణకి 6 నెలల క్రితమే ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. ఇది కులాంతర వివాహం. అయితే కృష్ణ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వెళ్ళి చెప్పినప్పటికీ వారి తల్లిదండ్రులు అనుమతించలేదు. ఈ ప్రేమ వివాహాన్ని మేము నిరాకరిస్తున్నామని చెప్పేసి కూడా అమ్మాయి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ వీరిద్దరు కూడా ఇష్టపడ్డారు, ఇష్టపూర్వకంగా ఉన్నారు కాబట్టి మేమిద్దరము పెళ్లి చేసుకుంటామని చెప్పి పదే పదే తమ కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 6 నెలల క్రితమే ఈ ప్రేమ వివాహం చేసుకున్నటువంటి సంఘటన ఈరోజు ఆ కృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుతానికి పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు. కృష్ణ భార్య ఒకటే చెప్తుంది, ఇది కావాలని చెప్పి మా కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా కృష్ణ భార్య కూడా చెప్తున్నారు. నైట్ ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా, ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీనే ఉంది, నాకు ఏం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేను, ఎప్పుడైనా చెప్పి పోతాడు. రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు, పెళ్లి తర్వాత కృష్ణ భార్య తన తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చింది. కానీ వారి తల్లిదండ్రులు మాకు అవసరం లేదు, మేము ఒప్పుకోము, ఒకవేళ వస్తే నువ్వు ఒక్కదానివే ఇంటికి రా అని చెప్పేసి కృష్ణ భార్య కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ కృష్ణ భార్య ఒకటే చెప్పింది, ఖచ్చితంగా మీ ఇద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి మేము రాము, ఉంటే ఇద్దరము ఒకే వేదికగా ఉంటాము, కలిసి ఉంటాము, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఇద్దరము ఒకే దగ్గర ఉంటామని చెప్పేసి కూడా భార్య కూడా చెప్పడం జరిగింది. కానీ జరిగినటువంటి పరిణామాల తర్వాత వారి తల్లిదండ్రులతోటి వారి భార్యకి మాటలు లేవు, ఎవరు కూడా మాట్లాడట్లేదు. కానీ రాత్రి ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ భార్య కన్నీటి పరమమైంది. రీసెంట్గా జరిగినటువంటి పరిణామం చూసాము. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఒక పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే ప్రణయ్ సంబంధించినటువంటి హత్య కేసు. ఇప్పుడు ఈ కేసు మళ్ళీ సూర్యాపేట జిల్లాలో జరగడంతో ఇప్పటికే మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ పరువు హత్య సంబంధించినటువంటి కేసులు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని పులి స్టాప్ పెట్టేటువంటి విధంగా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి చాలామంది కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ కేసు చూసిన తర్వాత పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ కృష్ణ భార్య ఒకటే చెప్తుంది, ఎవరైనా సరే తన అన్న కావచ్చు,
కుటుంబ సభ్యులైనా కావచ్చు, తన భర్తని హత్య చేసినటువంటి వారిని కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఖచ్చితంగా వారిని శిక్షించాలని చెప్పేసి కూడా కృష్ణ భార్య కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది.